దైవజనుడిగా అపోస్తలుడైన పేతురు గారు మనకి కనబడతా ఉన్నారు. ఈ అపోస్తలుడైన పేతురు గారు దేవుని యొక్క సేవ చేస్తూ ఉండగా సంఘము విస్తరించబడతా ఉంది, సంఘము క్షేమాభివృద్ధి చెందుతా ఉంది. అన్ని రోజుల్లో చాలా సంఘాల్లో సంఘం తగ్గిపోతూ ఉంటది. కానీ అప్పుడు సంఘము సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా అభివృద్ధి చెందుతా ఉంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ రోజున సేవా పరిచయంలో అభివృద్ధి అనేది లేకపోతే అక్కడ ఆ సేవకుని నిందించడము, లేకపోతే సంఘస్థులు నిందించడము ప్రజలు చేస్తున్నారు, విశ్వాసులు చేస్తున్నారు. తద్వారా వారి పురోగతిని వారే అణుచుకుంటున్నారు, వారి అభివృద్ధిని వారే అడ్డుకుంటున్నారు. ఇటు విషయాలు క్రైస్తవ విశ్వాసులమైన మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెరసాలలో వేయబడ్డాడు. అంతకు ముందే యాకోబు గారిని చంపినట్టుగా మనం గమనించగలుగుతున్నాము. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించారు. కత్తులతో పొడి చేస్తున్నారు సేవకుల్ని. రాజులు పొడుస్తున్నారు, రాజ్యాంగం పొడుస్తుంది, చట్టం పొడుస్తుంది, చుట్టం పొడుస్తున్నాడు. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఆ రోజుల్లో సంఘానికి ఎలాగైతే వచ్చినాయో ఈ రోజుల్లో కూడా సంఘానికి సమస్యలు అనేక రీతులుగా వస్తా ఉన్నాయి అని నేను ఈ రోజున మీతో చెప్తా ఉన్నాను. అపోస్తలుడైన పేతురు గారికి ప్రాణం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దేవుని యొక్క సంఘం ఏం చేస్తా ఉందంటే ఏ ఒక్కరు కూడా తనకి జామీన్ ఇవ్వడానికి వెళ్ళలేదు, ఏ ఒక్కరు కూడా తన పలకరించడానికి వెళ్ళలేదు, ఏ ఒక్కరు కూడా తనని విడిపించి రావడానికి వెళ్ళలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చోట కూర్చొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం లేఖనాల్లో గమనించగలము. ఏలియా మనం అంటే స్వభావం కలిగిన వాడే కదా, మానవ స్వభావం కలిగిన వాడే కదా. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తే, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, ఆయన వర్షం ఆగిపోవంటే వర్షం ఆగిపోయింది, వర్షమా మళ్ళరా అంటే మళ్ళీ వచ్చింది. ఎంత శక్తివంతమైన ప్రార్థన అండి. మానవే కదా, మన ముందున్న ప్రవక్తలు కూడా, అపోస్తలులు కూడా, దేవుని యొక్క పరిచారకులు కూడా మానవులే కదా. గమనించండి, ఏ జంతువు కానీ పశువు కానీ దేవుడు దర్శనాలు ఇవ్వలేదు, దేవుడు పరిచయమే అప్పగించలేదు. ఆయా సమయాల్లో వాటిని వాడుకున్నారు యత్నించి. ప్రకృతి ప్రభు మాట వింటుంది, ప్రకృతి ప్రభువుకు మొరబెడతా ఉంది. కానీ ఈ రోజున దేవుని యొక్క సంఘం అయితే ఆ ఆధునిక సంఘం లాగా కాకుండా, ఆది సంఘం లాగా కాకుండా ఈ రోజు నిద్రపోతా ఉంది. అయితే ఇక్కడ దేవుడు చేసిన అద్భుతాలు కొన్ని నేను వివరిస్తున్న ప్రియులారా. ఎప్పుడైతే అపోస్తలుడు దేవుని యొక్క సేవకుడు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘం అందరూ కలిపి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఒకవైపు సంఘం ప్రార్థన చేస్తా ఉంటే మరొక వైపు సంఘానికి తెలియకుండానే ప్రభు కార్యం చేయడం మొదలు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎలాగ పనిచేస్తాడో మనకు తెలియదు. కానీ మన ప్రార్థన పనిచేసే ప్రార్థనగా, ప్రభువు పనిచేయగలిగే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలని ఈ రోజున ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అనుదిన జీవితంలో ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి, అత్యాసక్తితో కూడిన ప్రార్థన అనుభవం ఉండాలి, ఆత్మలో ప్రార్థన చేసుకునే అలవాటు మనకు ఉండాలి. చాలా ఈ విషయాలు మనం గమనిస్తూ కూడా ముందుకు కొనసాగుతూ ఉండాలి అని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సంఘం అప్పుడే ఆత్మచేత నింపబడింది, ఆత్మ బలం కలిగిన సంఘంగా గమనించగలుగుతున్నాం. సంఘం పెరిగిపోతా ఉంది, దేవుని రాజ్యం వ్యాపింపజేయబడతా ఉంది పిల్లారా. అలాంటి సందర్భంలో అనుకోకుండా మరి సాతానుడు హేరోదు రాజు గారి ద్వారా పనిచేయడం మొదలుపెట్టాడు, అపోస్తలుల్ని చంపడం మొదలుపెట్టాడు, సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. ఇటు రీతిగా ఉండేటప్పుడు అంతకుముందు యోహాను సహోదరుడైన యాకోబు గారు మరణించినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. నెక్స్ట్ మర్డర్ చేయడానికి పేతురు గారే ఉన్నాడు. ఈలోగా పస్కా పండుగ రోజులున్నాయి కాబట్టి పండుగ దినాల్లో ఇతను మనం చంపొద్దు, ప్రజలు ఊరుకోరు అని చెప్పేసి రాజుగారు తెలివిగా ఆలోచన చేసి పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఈయన పని పెడదామని అనుకున్నాడు. అలాగా జైల్లో ఉంచాడనమాట, అలాగా చెరసాల్లో ఉంచాడనమాట. ఇప్పుడు చూడండి, పేతురు గారు పరిచయం చేసే పేతురు, సంఘంలో ఉండే పేతురు ఎక్కడున్నాడు అంటే చెరసాలలో ఉన్నాడు. ప్రియులారా, కొన్ని ఆత్మీయ అర్థాలు మనం గమనిద్దాం. అసలు చెరసాల అంటే ఏంటి? అనేక ప్రదేశాల్లో జైలుని ఏమని పిలుస్తారంటే చీకటి కొట్టు అని పిలుస్తారు. అక్కడ వెలుగు ఉండదు. అప్పటి రోజుల్లో కరెంటులు లేవు,
అప్పటి రోజుల్లో ఆ దివిటీలు పెట్టుకోవడమే, ఆ దివిటీల్లో కూడా సరైన వెలుగు రాదు, ఖైదీలకి వెలుగు ఉండేది కాదు, చీకటి కొట్టులో ఉన్నట్టుగా మనం. ఈ చీకటి అనేది మనకు శ్రమలకు సాదృశ్యంగా ఉంది, కష్టాలకు సాదృశ్యంగా ఉంది, నష్టాలకి సాదృశ్యంగా ఉంది, అనేక రకాలైనటువంటి అవిశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, మొదలుగా చెప్పుకోవాలంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి క్రైస్తవ జీవితాల్లో